హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజీఎఫ్టీ వ్లాగ్స్. ఈరోజు అందరికీ ఎంతో ఇష్టమైన బెండకాయ పులుసు. ఈ బెండకాయ పులుసుని పెద్దవాళ్లే కాదండి, చిన్నపిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సో ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. బెండకాయ పులుసు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి 2 ఎండుమిర్చి వేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిపప్పు, మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం మెంతులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న 3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లి ముక్కలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేలాగా వేయించుకోవాలి. ఆల్మోస్ట్ కొంచెం మెత్తబడిపోయినాయండి. దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు, మీడియం సైజ్ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయల్ని సేమ్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలబెట్టుకొని కొంచెం ముక్క మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి. ఇవన్నీ కలబెట్టుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ముక్కల్ని. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలన్నమాట. పులుసు కావాలి కదా, దానికోసం ముందుగా నానబెట్టుకోవాలి. ముక్కలు కొంచెం ఉడుకుతూ ఉన్న సమయంలో ఒక చిన్న టమాటా తీసుకొని దాన్ని పొడుగ్గా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకొని టమాటా, బెండకాయ కొంచెం మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో బెండకాయల్ని కలబెట్టుకుంటూ ఉండాలి. ముక్క మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి. బెండకాయ ముక్కలన్నీ ఇలా మెత్తగా అయిపోయినాయండి. నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మెత్తగా బెండకాయలని ఉడికించుకున్నాను. అవి ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం కలబెట్టుకొని 5 మినిట్స్ కారం ముక్కలకన్నిటికీ పట్టేలాగా ఉంచుకోవాలి. కారం ముక్కలకంతా బాగా పట్టిపోయిందండి. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు, దాని నుండి పులుసు తీసుకుందాం. ఇలా చింతపండు నుండి తీసిన పులుసు మొత్తం యాడ్ చేసుకోవాలి ముక్కల్లోకి. చింతపండు పులుసు పోసుకున్న తర్వాత 1 గ్లాస్ వరకు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి వాటరు. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా పులుసు అంతటిని ఉడికించుకోవాలన్నమాట. లేకపోతే పులుసు వల్ల మంచిగా ఉడకపోతే జలుబు చేసే అవకాశం ఉంటుంది. సో మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉడికే సమయంలో సన్నగా తరిగి పెట్టుకున్న చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. పులుసు బాగా ఉడికిపోయిందండి. ముక్క కూడా చాలా మెత్తగా అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.